Subscribe to our channel and press the bell icon for the latest updates. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్ లో ఆడుతుంది. అయితే నిన్న థియేటర్స్ లో మూవీ రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. అందులో VFX మరీ దారుణంగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ లో VFX కారణంగా ప్రేక్షకులు ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవుతున్నారనే విమర్శలు రావడంతో మూవీ టీం రియాక్ట్ అయింది. వెంటనే VFX వీక్ గా ఉన్న సీన్లు ట్రిమ్ చేసింది. ఇప్పటికిప్పుడు వాటి ప్లేస్ లో వేరే సీన్లు పెట్టలేరు కాబట్టి VFX అంత బాగా లేని కొన్ని సీన్లను డిలీట్ చేసేశారు. సెకండ్ హాఫ్ లో హార్స్ రైడింగ్ సీన్, తోడేలు సీన్, కోహినూర్ వజ్రం దొంగిలించేందుకు వీరమల్లు వెళ్లే జర్నీ సీన్ లో కొన్నిటిని డిలీట్ చేశారు. మొత్తంగా 20 నిమిషాల సీన్లు డిలీట్ చేసేశారు. ఇంతకు ముందు 2 గంటల 42 నిమిషాలు ఉన్న నిడివి ఇప్పుడు 2 గంటల 22 నిమిషాలకు వచ్చేసింది. ఈ సీన్ల కారణంగానే సెకండ్ హాఫ్ కు దెబ్బ పడుతుందని మూవీ టీం గుర్తించింది. అందుకే వాటిని తీసేస్తూ మూవీ సీన్ల మధ్య లింక్ కట్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారట. ఈ కట్ చేసిన కొత్త వీరమల్లు మూవీ నిన్న రాత్రి నుంచే థియేటర్స్ లో ఆడుతుంది. దాంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుందని మూవీ టీం చెబుతోంది. రిలీజ్ రోజు నుంచే మూవీకి పాజిటివ్ టాక్ వస్తుంది. ప్రీమియర్స్ తో మూవీకి భారీగా వసూలు వచ్చాయి. ప్రీమియర్స్ తో పాటు మొదటి రోజు కలెక్షన్ పరంగా వీరమల్లు బాగానే రాబట్టింది. ఇప్పటి వరకు పవన్ కెరీర్ లో ఇంత భారీ ఓపెనింగ్స్ ఇప్పటి వరకు రాలేదు. పవన్ ఎన్నడూ చేయనన్ని ప్రమోషన్స్ ఈ సినిమా కోసం చేయడంతో అది ప్లస్ అయింది. అలాగే సక్సెస్ మీట్ కూడా నిర్వహించి మూవీపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్స్ లో ఈ సినిమా ఆడుతుంది.